సో ఈ ప్లాంట్ మేళాల స్పెషల్ అట్రాక్షన్ ఉండే ఒక స్టాల్ దగ్గరకు వచ్చారు. ఆల్రెడీ యూట్యూబ్ రీల్స్లలో, ఫేస్బుక్లలో, ఇన్స్టాలలో వైరల్ అవుతుంది కదా, అదే స్టాల్ ఇది. అండ్ ప్రతి ఏడాది వీళ్ళు కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ స్టాల్ ఏర్పాటు చేస్తారు. అండ్ వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇన్ జనరల్గా మనం బొకేస్ ఇస్తూ ఉంటాం, కానీ ఇక్కడ మొక్కనే బొకేలాగా కనిపించడం అండ్ అట్లే దాన్ని కట్ చేయడం అండ్ దాన్ని అట్లా మోల్డ్ చేయడం అనేది వీళ్ళ ప్రత్యేకత. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, చూసేవన్నీ కూడా చామంతికి సంబంధించిన మొక్కలు, కానీ ఇవి చూడడానికి హ్యాస్టీస్ మనకు ఒక బొకేస్ లాగా కనిపిస్తుంటాయి అనమాట. సో దాన్ని అట్లా మోల్డ్ చేయడం అనేది వీళ్ళ ప్రత్యేకత. అండ్ ఇక్కడ నంబర్ ఆఫ్ వైడ్ కలర్స్ ఉండడం అండ్ దాంతోపాటు దాన్ని ఈజీగా మెయింటైన్ చేసి టెక్నిక్స్ కూడా కొనే వాళ్ళకి చెప్తుంటుంటారు. సో సీజనల్ మాత్రం ఇయర్లీ వన్స్ మాత్రమే ఇట్లా కనిపించినప్పటికీ కూడా వీటికి చాలా క్రేజ్ ఉంది. అందుకనే ఎక్కడ మనకి రీల్స్ చూసినా, యూట్యూబ్లో చూసినా, లేదంటే ఇన్స్టా చూసినా, ఫేస్బుక్లో చూసినా ఇవే వైరల్ అవుతున్నాయి అనమాట. సో ఆ వైరల్ అయ్యే స్టాల్ ఎక్కడో కాదు, ఐమాక్స్ పక్కనే ఉండే ప్లాంట్ మేళాలో ఉంది. అండ్ వీటి కాస్ట్ ఏంటి అండ్ వీటిలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి అండ్ దీన్ని మెయింటైన్ ఎట్లా చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మీకు చెప్తాను. ఇన్ జనరల్గా మనం బొకేస్ చూస్తుంటాం, కానీ మొక్కలనే బొకేస్ లాగా మలిస్తే అది ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఈ స్టాల్కి వస్తే అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ఇన్స్టా, యూట్యూబ్, ఫేస్బుక్ ఇట్లా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ రీల్స్ చూసినా చాలా ట్రెండీగా అవుతుంది కదా. సో ఆ ట్రెండింగ్ మీ ముందుకు తీసుకురావడానికి నేను ఇక్కడికి వచ్చాను అనమాట. సో ఏంటి, ఎప్పుడు స్పెషల్ ఆఫ్ అట్రాక్షన్గానే ఉంటుంది మీ స్టాల్? నమస్తే మేడం, మాది కాకినాడ గణపతి గార్డెన్స్ నుంచి వచ్చాం మేము. మాది వచ్చి స్పెషల్ వచ్చి చామంతిలో మన దగ్గర 25 షేడ్స్ తీసుకొచ్చాం మనం. అదేవిధంగా డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి, అంటే ఒక బాల్ షేపుల్లో తయారు చేసాం. అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రేంజ్లో ఉంది. అంటే మన దగ్గర 300 నుంచి 3000 రూపాయల వరకు మనం ఇక్కడ అమ్ముతున్నాం. ప్రెజెంట్ అయితే బాగుంది, సేల్ అది బాగా జరుగుతుంది. అయితే ఇక్కడ చామంతి లాగా పెంచితే యూట్యూబ్లో చూసినా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అది పెద్దగా రీల్స్ పాపులర్ అయ్యేవి కాదు, కానీ దానికి భిన్నంగా పెంచుతున్నారు ఏంటి? యాక్చువల్గా మనం తయారు చేయడం స్టార్టింగ్ ఎలా అంటే మేడం, మనం ఎవరికైనా బుకే ఇస్తే ఒక 2 డేస్తో పాడైపోద్ది. అదే మనం బుకే మాదిరిగా మన చామంతి మొక్క తయారు చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో మనం ఇలా తయారు చేసాం. అది కూడా బాల్ కింద తయారు చేయడానికి కొంచెం 4 months మనం కష్టపడితే ఆ బాల్ కింద తయారవుతుంది అనమాట. అది చిన్నప్పటి నుంచి పించింగ్ చేసే విధానంలో మనం ఎక్కువ పించింగ్ చేయడం వల్ల కొంచెం బాల్ షేప్ వస్తుంది. అదేవిధంగా ఎక్కువ బడ్స్ వస్తాయి. ఇప్పుడు అవన్నీ ఫ్లవర్స్ అలా పూసినప్పుడు మనకి ఒక బుకేలాగా ఎవరికైనా ఇవ్వాలనిపిస్తుంది, లేదంటే మనం పెంచుకుని ఆనందించడానికి కూడా బాగుంటుంది. ఆ విధంగా అని చెప్పి తయారు చేస్తాం. సో మరి దీని మెయింటెనెన్స్ ఏంటి? చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది చూస్తుంటే. ఇది మొక్క అంటే నమ్మేటట్లేదు, దూరం నుంచి చూస్తుంటే నిజంగానే ఒక మనకి బొకేస్ ఇస్తే ఎట్లా ఉంటుందో అట్లా కనిపిస్తుంది. మరి దీని మెయింటెనెన్స్ ఎట్లా? యాక్చువల్గా మొక్కకి అయితే ఆల్టర్నేటివ్ డేస్ వాటర్ పోయాలి మేడం. వీక్లీ వన్స్ కానీ 10 days కానీ మీరు ఆర్గానిక్ ఫెర్టిలైజర్ కానీ ఇన్ఆర్గానిక్ ఫెర్టిలైజర్ ఏదైనా కంపల్సరీ అప్లై చేయాలి. మనం ఇది స్టార్ట్ చేసేటప్పుడు అయితే ఆగస్ట్లో స్టార్ట్ చేస్తాం. మనం తీసుకునేటప్పుడు 2 inches ప్లాంట్ తీసుకుంటాం. అది రూట్ సక్కర్ అవ్వచ్చు, లేదా కటింగ్ పెట్టిదిగానే తయారు చేసుకోవచ్చు. ఫస్ట్ పించ్ అన్నది 2 inches 3 inchesలో మనం ఫస్ట్ సారి గిల్లుతాం అనమాట. అది మళ్ళీ 4 బ్రాంచ్లు వస్తాయి. మళ్ళీ అది 2 inches అయ్యాక మళ్ళీ పించేస్తాం. అది అలా గ్రో చేయగా అంటే ఈ 4 నెలల్లో ఆ బంతి షేప్ వచ్చేటట్టు, ఆ రౌండ్ షేప్ వచ్చేటట్టు మనం ట్రై చేస్తాం. సాధారణంగా జనాలు ఏం చేస్తారంటే మన వాళ్ళు ఒకసారి 2 సార్లు గిల్లితే ఒక 4-5 బ్రాంచ్లు వస్తాయి. ఆ తర్వాత వదిలేస్తారు. వదిలేయడం వల్ల ఏంటంటే ఇంతలా బాల్ షేప్ రాదు. దాని రీజన్ సీక్రెట్ అయితే ఏమీ లేదు. మేము ఎక్కువగా బంచింగ్ చేయడమే మా సీక్రెట్. అంతే, పించింగ్ చెయ్యాలి. సో ఇది సెమీ షేడా లేదంటే కంప్లీట్ షేడ్లో ఉండాలా, ఏంటి దీని మెయింటెనెన్స్? యాక్చువల్గా చామంతి అనేటప్పటికి ఫుల్లీ అవుట్డోర్ ప్లాంట్. ఎంత ఎండ పడితే అంటే మనం పెంచుకునేటప్పుడు ఎంత ఎండ పడితే అంత మంచిది. ఇప్పుడు మన దగ్గర కొనుక్కునే వాళ్ళకి అంటే బడ్స్ వచ్చేసాయి, పువ్వులు ఓపెన్ అయిపోయి ఉన్నాయి కాబట్టి దీనికి మంచి ఎండ అవసరం లేదు. మినిమం 2-3 hours అంటే బాల్కనీ ఎండ సరిపోద్ది, అలా పెంచుకుంటే సరిపోద్ది. కంపల్సరీ ఈ టైంలో అయితే ఫ్లవరింగ్ టైంలో వాటర్ ఎక్కువగా అవసరం లేదు. ఆల్టర్నేటివ్ డేస్ కాకపోయినా 3 days once వాటర్ వేస్తే సరిపోద్ది. అంటే మట్టి వెట్టగా ఉంటే చాలు, సరిపోద్ది. సో ఎన్ని డేస్ ఉంటాయి ఈ ఫ్లవర్స్ ఇట్లీ? ఇప్పుడు సాధారణంగా చామంతి అనేటప్పటికి 4 months ఫ్లవరింగ్ టైం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. అంటే ఇప్పుడు మనం తీసుకుంటే కనుక ఫిబ్రవరి ఎండ్ వరకు మనకు ఉంటాయి ఫ్లవరింగ్. ఏమైనా ఇంకా క్లైమేట్ చల్లగా ఉంది అనుకుంటే కనుక మార్చి మిడ్ వరకు ఫ్లవరింగ్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సో తర్వాత ఈ మొక్క మెయింటెనెన్స్ ఏంటి? ఫ్లవర్ ఇప్పుడు కనిపించే ఫ్లవర్ ఏదైతే ఉందో ఫిబ్రవరి ఎండ్కి మార్చ్కి మొత్తం టోటల్ క్లోజ్ అయ్యి డ్రై అవుతుంది. సహజంగా చామంతి యొక్క లక్షణం ఏంటంటే ఫ్లవరింగ్ అయ్యాక డ్రై అయిపోద్ది, ఏ మొక్క అయినా అంతే. తర్వాత కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి కింద నుంచి వస్తాయి.
ఇది డ్రై అయ్యాక కింద నుంచి స్టార్ట్ అవుతాయి. సాధారణంగా వీటికైతే మాత్రం మీరు కంపల్సరీ ఫెర్టిలైజర్ ఇస్తేనే కింద నుంచి రూట్ సక్కర్స్ అనేవి బయటకు వస్తాయి. వాటిని మీరు జూన్ జూలైలో వేరే కుండీలో అంటే మంచి మట్టిలో ఫెర్టిలైజర్ కలిపిన మట్టిలో మీరు ఈ మొక్కను పెట్టుకుని మీరు ఇందాక చెప్పిన విధంగా పించింగ్ చేసుకుంటూ వస్తే మీకు స్టార్ట్ అవుతుంది. అంటే యాక్చువల్గా చామంతి అన్న సర్కిల్ ఎలా అంటే 4 months ఫ్లవరింగ్ టైం, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. తర్వాత వచ్చే 4 months రెస్ట్ టైం అనమాట. అంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఏంటంటే కొంచెం ఎదుగుదలకి వస్తుంది. నవంబర్ వచ్చిన వెంటనే మళ్ళీ ఫ్లవరింగ్ టైం స్టార్ట్ అయిపోతుంది. సో ఆ మరి సర్కిల్ అలా తిరుగుతూ ఉంటుంది. మరి ఈ కాస్ట్ ఎంత ఇక్కడ ఉండే వాటివి? మన దగ్గర అయితే 300 నుంచి 3000 వరకు పెట్టాం మేడం. ఇప్పుడు 300 రూపీస్ అమ్మేది మాత్రం 2 తీసుకుంటే 500కి ఇస్తున్నాం. మిగిలినవి రేటు తగ్గించేస్తున్నాం. సో బేరం కూడా ముందే చెప్పేస్తున్నారు, అంతే మేడం. వాళ్ళు బార్గెన్ చేయాల్సిన అవసరం లేదు అవసరం లేదు. ప్లాంట్ లెవెల్స్. అవసరం లేదు మేడం, బార్గెనింగ్ చేయక్కర్లేదు. ఎప్పుడు ఉన్న రేటు మీద కొంచెం తక్కువగానే ఇస్తున్నాం మనం. అంటే 300ది 2 తీసుకుంటే 500 కామన్గా ఇచ్చేదే, మిగిలినవన్నీ రేటు తగ్గించే ఇస్తున్నాం మనం. సో ఇదనమాట, చాలా ట్రెండీగా వైరల్ అయ్యేసరికి చాలామంది ఈ ప్లాంట్ షో ఎక్కడ జరుగుతుంది అండ్ ఈ మొక్కలు ఎక్కడ దొరుకుతున్నాయి అని చాలామంది సర్చ్ చేస్తున్నారు. సో అందుకనే వాళ్ళ కోసం నేను ఈ స్టాల్ దగ్గరకు వచ్చాను. సో ఈ స్టాల్ ఆల్రెడీ మీకు చెప్పా ఎక్కడ ఉందనేది. ఎగ్జాక్ట్ ఐమాక్స్ పక్కనే ఉండే గ్రౌండ్ అండ్ నా వెనకాల అంబేద్కర్ విగ్రహం చూస్తే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఎగ్జాక్ట్ ప్లేస్ ఇదే ఎక్కడ అనేది. అండ్ అందులో జస్ట్ మీరు ఎంటర్ అవుతూనే తిరిగేటప్పుడు సో గణపతి స్టాల్స్ అనేది ఉందన్నమాట. ఇందులో మీకు అక్కడ నుంచి ఎంటర్ అవుతూనే మీకు కనిపిస్తుంది. అండ్ ప్రత్యేకంగా ఎక్కువైతే ఏ స్టాల్లో ఎక్కువ క్రౌడ్ ఉంది అని అనుకుంటారో సో అదే అనమాట ఈ స్టాల్. ఇక్కడ 25 షేడ్స్ అండ్ 300 రూపీస్ నుంచి స్టార్ట్ అయింది. ఇంకా మీరు చూస్ చేసుకోవడానికి మోర్ టైం పడుతుంది, ఎందుకంటే ఏ మొక్కను చూస్ చేసుకోవాలో అర్థం కాని కన్ఫ్యూజన్లో ఉంటారు ఇక్కడ వచ్చే ప్లాంట్ లవర్స్. ఎందుకంటే అంత వైడ్ వెరైటీస్ అండ్ ఏ మొక్కకు ఆ మొక్క చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఫోటోకు పోజ్ ఇస్తూ అండ్ ఆ మెమరీస్ అన్నీ క్యాప్చర్ చేసుకునే పనిలో కూడా చాలామంది ఉన్నారు ప్లాంట్ లవర్స్. ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ వాళ్ళు ఏమంటారో ఈ స్టాల్ గురించి కూడా తెలుసుకుందాం. హైదరాబాద్లో ఎక్కడైనా చూసారా ఇది? లేదండి, ఇదే ఫస్ట్ టైం. వీళ్ళు కాకినాడ నుంచి వచ్చారంట, మాకు చాలా నచ్చింది, అందుకే నేను ఇన్స్టాగ్రామ్లో చూసి వచ్చానండి. సో ఎలా అనిపిస్తుంది అసలు? చాలా బాగుందండి. మా మమ్మీకి క్రిజాంతమమ్స్ అంటే చాలా ఇష్టం, మా మమ్మీ కోసం తీసుకెళ్తున్నా. సర్ప్రైజా మమ్మీకి? అవునండి, తనకి 4 కలర్స్ దొరికాయని ఇంకా తెలీదు. ఇన్ని కలర్స్ ఉన్నాయని తను చూడలేదన్నమాట. నేను చూసి వచ్చాను ఇక్కడికి ఇన్స్టాగ్రామ్లో. సో షేడ్స్ కలర్స్ ఎలా అనిపిస్తున్నాయి ఇక్కడ? చాలా బాగుంది, చాలా మంచి కలెక్షన్. యాక్చువల్లీ ఇవి ఇయర్కి వన్స్ వచ్చినా కానీ ఇవి చాలా మంచి ఫీల్ ఇస్తుంది అనమాట. మన గార్డెన్లో పెట్టుకున్న దీంతో ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది, చాలా స్పెషల్గా కనిపిస్తాయి కదా. అవును. సో ఎట్ వన్స్ అన్ని ఒకే దగ్గర చూస్తుంటే ఏమనిపిస్తుంది ఆ బంచెస్? చాలా బాగుందండి, చాలా బాగుంది. అసలు ఇవి రియల్ ఫ్లవర్స్ అసలు ఎంత బాగున్నాయో, చాలా బాగుంది. ఇది అసలు మన అదృష్టం, వీళ్ళు ఇట్లా కాకినాడ నుంచి వచ్చి ఇక్కడ పెట్టడం, మనం తీసుకోవడం నాకు చాలా బాగా అనిపిస్తుంది. బయట ఇక్కడ నర్సరీలో కనిపిస్తాయి, బయట కనిపిస్తాయండి, కానీ వీళ్ళు అది ఆ బుషిగా ఉంది కదా, అది ఇక్కడే దొరుకుతుంది. బయట అంతా నార్మల్ చామంతులు ఎక్కడైనా దొరుకుతాయి, కానీ ఇలా ఈ మేక్ ఓవర్తోనే ఇక్కడే చూస్తున్నాను. 100 ఒక్క దాంట్లో ఉంటాయండి. 100 ఫ్లవర్స్తో. పేరేంటి? విజయ. సో ఎలా ఉంది ఇక్కడ నర్సరీ మేళ? చాలా బాగుందండి, చాలా చాలా ఈ బాగుంది. స్పెషల్గా ఇవి చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? బొకేస్ లాగా సేమ్ బొకేస్ లా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఈ మేళ అంతా చూసారా? అంతా తిరిగామండి. ఎంతసేపు పడుతుంది అసలు ఈ మేళలో? మేము వచ్చి 3 hours అయిందండి. ఈవినింగ్ వరకు ఉండొచ్చండి, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఇంకా పర్చేస్ చేస్తూ కొనుక్కొని ఉండొచ్చు. ఈసారి మేళలో ఏం పర్చేస్ చేశారు మరి? ఈసారి మేము రోజ్ ఫ్లవర్స్, చామంతులు, ఇంకా బే లీఫ్, అన్ని విత్తనాలు, సీడ్స్ అన్నీ తీసుకున్నాము. ఇంకా ఆల్మోస్ట్ కొన్ని టూల్స్ తీసుకున్నాము, ఆల్మోస్ట్ అన్నీ తీసుకున్నాము. ఇక్కడ స్టాల్స్లో ఏమేమి ఉంటాయి, అదేంటి స్ప్రేస్, వాటర్స్, దానికి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండేది, అది కోకోపీట్ అవన్నీ తీసుకున్నాం. బయట నర్సరీలో దొరకనివి ఇక్కడ ఏమైనా దొరుకుతాయా స్పెషల్గా? ఇక్కడ ఏంటంటే ఈ దేశవాళీ విత్తనాలన్నీ ఎక్కువ దొరుకుతున్నాయండి. ఇవేంటి సంపెంగ పూలు, ఇట్లా స్పెషల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. అవన్నీ కనిపిస్తే చాలా బాగుంది, మళ్ళీ కూడా విజిట్ చేయాలనుకుంటున్నాము. చాలా బాగుంది. నాకు తెలిసి మీరు ఎవ్రీ ఇయర్ ఈ మేళా కోసం ఎదురు చూస్తుంటారు. అసలు మేము 3 years నుంచి రావాలి అనుకుంటున్నాం. ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూసి రాలేకపోయాం, ఈసారి ఫస్ట్ టైం వచ్చాము. ఇప్పుడు డిసైడ్ అయ్యాము ఎవ్రీ ఇయర్ రావాలని. సో వైడ్ వెరైటీస్ కనిపిస్తున్నాయి. చాలా 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 బాగున్నాయి.
ఫ్రూటింగ్ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? ఇన్ జనరల్ గా మనం ఫ్రూట్ చెట్టు పెట్టాము ఏదైనా అంటే మినిమం 2 or 3 years క్రాప్ కోసం ఎదురు చూడాలి. యా ఇది ఇమ్మీడియట్గా వచ్చేటట్టు పూలు వచ్చేటట్టు మామిడివి మేము తీసుకున్నాం, సపోటా అరటి అవన్నీ తీసుకున్నాం. చాలా చాలా బాగున్నాయి. ఇంకా మేము ఇది నాటి నెక్స్ట్ ఇయర్ రావాల్సిందే మళ్ళీ. సో కొన్ని నైస్. మొక్కలు అయితే ఏకంగా ఫ్రూట్స్ తోటే యా ఎలా చేసేస్తున్నారు. అనిపిస్తుంది అసలు వాటిని చూస్తే? చాలా ఎగ్జైటింగ్గా బాగున్నాయి. ఇమ్మీడియట్గా కోసి తినేయచ్చు కదా, అందుకని చాలా బాగున్నాయి. ఏం చూసారండి ఇక్కడ మీరు? అన్ని మొక్కలన్నీ చూసాము. మ్మ్. కొన్ని మొక్కలు అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. మ్మ్. తీసుకొని వెళ్తాం. కార్ ఇక్కడే ఉంది. మ్మ్. సో బయట నర్సరీకి ఇక్కడ ఏమైనా చేంజ్ ఉన్నాయా? సేమ్ అవేనా? చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇక్కడ. మ్మ్. అందుకని చూడడానికి వచ్చాము. మ్మ్. ప్లెజెంట్గా ఉంది. మ్మ్. చాలా అండ్ బాగుంది. స్పెషల్లీ ఇప్పుడు మీరు నిలబడ్డ స్టాల్ ఎలా అనిపిస్తుంది మీకు? చాలా వెరైటీగా ఉంది. అసలు ఎప్పుడు చూడలేదు నేను ఇంత ఇలా బంచ్ లాగా వచ్చే ప్లాంట్. మ్మ్. కానీ కొంచెం కొన్ని అయితే కాస్ట్ ఎక్కువ చెప్పారు. మ్మ్. ఇవైతే తక్కువే అన్నారండి. తక్కువే. తీసుకోవచ్చు. సో వీటిని చూస్తుంటే ఒక బొకే ఫ్లవర్ చూస్తున్నట్టు అనిపిస్తుంది. అవునవును. ఎస్. మీకు కూడా అట్లా అనిపిస్తుంది? అవునండి. సో బయట దొరకని మొక్కలు ఇక్కడ ఏమున్నాయండి? చాలా వెరైటీస్ ఉన్నాయండి. కొన్ని అయితే పేర్లు కూడా తెలీదు. మ్మ్. ఇప్పుడే ఫస్ట్ టైం చూసేవి కూడా ఉన్నాయి. మ్మ్. సో ఎవరైనా ఇంట్లో చిన్నగా గార్డెన్ మెయింటైన్ చేసుకోవాలి అనుకున్నా వాళ్ళకి ఏమైనా ఉపయోగపడే మొక్కలు ఉన్నాయా ఇక్కడ? ఉన్నాయండి తప్పకుండా. మ్మ్. చాలా వెరైటీస్ ఉన్నాయి. ప్లాంట్ లవర్స్ కంపల్సరీ వచ్చి తీసుకుంటారు ఇక్కడ. అంతేనా? వన్స్ ఏ ఇయర్ కాబట్టి కంపల్సరీ వస్తారు. లాస్ట్ ఇయర్ వచ్చారా మీరు ఇక్కడికి? 3-4 years బ్యాక్ వచ్చానండి. ఓకే. మళ్ళీ ఇప్పుడు తెలిసింది. మళ్ళీ ఇప్పుడు వచ్చారు. అవును. సో ఇవాళ మీరు బాగా నచ్చి ఇష్టంగా పర్చేస్ చేసింది ఏంటండి మొక్క? ఒకటి ఇది తీసుకుందాం అనుకుంటున్నానండి. అక్కడ ఒకటి చూసాము. ఎంట్రన్స్లో ఉంది. వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్తాం. పేరు అంత ఐడియా లేదండి. అదేదో ఇంగ్లీష్ నేమ్ లాగా ఉంది. ఓకే. మెడిసినల్ ప్లాంట్స్ చూస్తుంటే ఎట్లా అనిపించింది అసలు? మెడిసినల్ బాగున్నాయండి, కానీ అపార్ట్మెంట్స్లో నాట్ సూటబుల్ కష్టం కదా. పెంచుకోవడం అనేది. అవును. అంటే ఫ్రూటింగ్ మొక్కలు మాత్రమే బయట మేము, కానీ ఇక్కడ ఏకంగా ఫ్రూట్స్ తో పాటే మొక్కలు కనిపిస్తున్నాయి. ఎట్లా అనిపిస్తుంది వాటిని చూస్తుంటే? బాగున్నాయండి. చాలా వెరైటీస్ ఉన్నాయి కాబట్టి గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు కంపల్సరీ వచ్చి తీసుకోవచ్చు ఇక్కడ. అన్ని వెరైటీస్. కేవలం మొక్కలేనా లేదంటే వాటికి సంబంధించినవి ఇంకేమైనా అమ్ముతారా ఇక్కడ? ఇక్కడైతే ట్రైనింగ్ కూడా ఇస్తున్నట్టు చూపించారండి. సెటప్ కూడా చేస్తామన్నట్టుంది. వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రైనింగ్ తీసుకోవచ్చు. రూఫ్ గార్డెన్ కూడా సెటప్ చేసుకోవచ్చు. లత నా పేరు. ఎలా ఉంది? బాగుంది, మ్మ్. కానీ ఈసారి తక్కువ ఉంది మ్మ్. చెట్లు పెట్టడం. ఇప్పటి వరకు ఏం చూసారు ఇక్కడ మొక్కలు? ఇక్కడ అన్ని షో చెట్లే చూసాము, పండ్ల చెట్లు చూసాము. మ్మ్. ఇంకా అది అంటే కొంచెం ఇక్కడ ఈ స్టాల్ ఎట్లా అనిపిస్తుంది? ఈ స్టాల్ చాలా తక్కువ ఉంది ఈసారి. మ్మ్. పోయినసారి బాగుండే, చాలా బాగుండే. ఈసారి తక్కువ ఉంది, మ్మ్. అందుకే బాగుంటుందని వచ్చాను, కానీ చాలా తక్కువ ఉంది ఈసారి. పోయినసారి కూడా అయితే మీరు ఇక్కడ కొన్నారు. కొన్నాను ఏం చాలా. కొన్నారు పోయినసారి? పోయినసారి గులాబీ చెట్లు తీసుకున్నాను, చామంతి చెట్లు తీసుకున్నాను. అప్పుడు తక్కువ ఉండే చిన్న తోటలో, మ్మ్. 500లో. మ్మ్. ఈసారి ఎక్కువ చెప్పేస్తున్నారు, ఇంకా అడగలేదు. సో పోయినసారి తీసుకున్న ఇంకా ఉన్నాయా మొక్కలు? ఉన్నది, Maintain ఒకటి ఉంది, ఎల్లో కలర్ ఉంది. అవునా? ఇక్కడ పండ్ల మొక్కలు ఎట్లా అనిపిస్తున్నాయి? పళ్ళ మొక్కలు రేట్ ఎక్కువ ఉందమ్మా, చాలా రేట్ ఉంది. ఇంకా ఇప్పుడిప్పుడే అన్ని చూస్తున్నాము, తీసుకోవాలి. అంటే కొన్ని తిరిగినాక రేట్ ఎలా ఉంటుందో చూసి తీసుకుందామని చూస్తున్నాను. అది ఇప్పుడు బయట నర్సరీకి ఇక్కడ ఎట్లా ఉన్నాయి వెరైటీస్? వెరైటీస్ కొత్త కొత్తవి ఉంటున్నాయి. బయట అంటే మనకు దొరకవు కొన్ని. ఆయుర్వేది చెట్లు కూడా ఉంటాయి, అవి కూడా తీసుకెళ్తే ఎప్పుడు వచ్చినప్పుడల్లా. ఇంకా ఇప్పుడే చూస్తున్నాను, ఇంకా కొన్ని తిరిగేసి ఇక తీసుకొని వెళ్దాము అని అనుకుంటున్నాను. యాక్చువల్లీ నర్సరీ ఎవ్రీ ఇయర్ చేంజ్ అవుతూ ఉంటుంది, వెరైటీగా పెడుతున్నారు. కానీ రేట్స్ మాత్రం టూ మచ్ ఉన్నాయండి. అవునా? చాలా రేట్లు ఉన్నాయి. ఒకప్పుడు రేట్కి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది. సో మార్పు అనేది ఇప్పుడు పార్కింగ్ 100 మంది ఫ్రీ ఉండే, ఇప్పుడు పార్కింగ్ ఛార్జ్ పెంచారు, టికెట్ ఛార్జ్ పెంచారు, అన్నిటికీ రేట్లు పెంచారు. నర్సరీ మాత్రం చాలా తక్కువ ఉంది. లాస్ట్ వెరైటీస్ లేవా? లేవు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి కొద్దిగా తక్కువనే ఉంది. సో మీకు మొక్కలంటే బాగా ప్రాణం అన్నమాట. నాకన్నా మా మేడమే ఎక్కువ, ఎందుకంటే మా ఎన్నున్నాయి ఇంట్లో? 500 పైన ఉన్నాయి. 100 పైన ఉన్నాయి. అయితే ఇప్పుడు ఇక్కడ ఏమైనా వెరైటీస్ డిఫరెంట్ గా ఏమైనా కనిపించాయా? డిఫరెంట్ అంటే ఇప్పుడు
మనం చూసినా లాస్ట్ ఇయర్ చూసినా ఇంకేమీ కొత్త ఏం రాలేదు. పాల సపోర్ట్ అయితే చాలా బాగుంది. పాల సపోర్ట్ నైస్, అది తీసుకోవచ్చు ఎందుకంటే అది ఆరోగ్యానికి చాలా మంచిది సపోర్ట్. ఇంకా వేరే చెట్లు అంటే సువాసన మనకు స్మెల్ రావడానికి కొన్ని గ్రంథాలు ఉన్నాయి చెట్లు, కానీ కాస్ట్లీ చెప్తున్నారు అమ్మ, తీసుకుందాం రేట్లు ఎక్కువ చెప్తున్నారు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చాలా రేట్లు డిఫరెంట్ ఉన్నాయి. తీసుకుందామంటే కొనలేము. మన మీడియా అంటే మనము ఎక్కువ ఉండేవాళ్ళం కాదు కదా, మీడియా పర్సన్స్ అంత ఇది కాదు, అంత హై కాదు, లో రేట్లు అయితే ఎక్కువ ఉన్నాయి, రేట్లు మాత్రం చాలా ఉన్నాయమ్మా. వెరైటీస్ వెరైటీ చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి.